హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎంసెట్ సంబంధించి ఎవరికైతే రీసెంట్గా ఎంసెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకున్నారో అందరికి వచ్చేసి 8+4 మార్క్స్ అయితే మనకైతే యాడ్ అవుతున్నాయి అనమాట. రాంగ్ క్వశ్చన్ యొక్క మార్క్స్ అయితే మనకైతే ఎంసెట్లో ఈసారి అయితే మళ్ళీ రాంగ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. వీటన్నిటి మార్క్స్ అయితే మీ అందరికైతే యాడ్ చేస్తున్నారనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఈ సెట్ వాళ్ళు ఉన్నారో, అంటే ఈ సెట్ మీకు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ మార్క్స్ అయితే వస్తారు. అవి ఏ సెట్టు, ఏ క్వశ్చన్స్, వీటన్నిటి గురించి నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, మీరు ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఈసారి ఎంత చేశారనుకుంటున్నారు, అంటే ఎక్స్పెక్టెడ్లో ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం అనుకుంటున్నారా, లేదన్నా మినిమం మేము బాగానే స్కోర్ చేసామనుకుంటున్నారా, వీటన్నిటి గురించి మీరు ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. అలానే ఇంకా ఎంసెట్ రిలేటెడ్ ఎటువంటి అప్డేట్స్ అయినా సరే ఈ రోజు నుంచి మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ కానీ, మీకు ఈ ర్యాంక్ వస్తే ఎటువంటి కాలేజీలో సీట్ అయితే వస్తుంది, వీటన్నిటి గురించి కూడా నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, వీడియోని ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు ఎంసెట్ సంబంధించి వెయిటేజ్ మనకి ఐపీ నుంచి ఎంత కలుస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఎంసెట్ నుంచి మనకైతే ఇక్కడ ఐపీ నుంచి 25% వెయిటేజ్ అయితే ఈసారి అయితే కన్సిడర్ అయితే చేసుకుంటారు. మ్యాథ్స్, బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో మాత్రమే మనకైతే వెయిటేజ్ తీసుకుంటారు. ఏవైతే మనకి లాంగ్వేజెస్ ఉన్నాయో, తెలుగు, ఇంగ్లీష్ కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు, వీటి నుంచి మనకైతే మార్క్స్ అయితే కన్సిడర్ చేయరు. అయితే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రేంజ్లో చూసుకోండి, మీకు 70 నుంచి 79 వస్తే ర్యాంక్ ఎంత వస్తుంది, 80 నుంచి మనకి ఇక్కడ మార్క్స్ వస్తే ఎంత వస్తుంది, అలానే 100 మార్కుల నుంచి 109 వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి మీకు ఇక్కడ క్లారిటీగా నేను చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాంక్స్కి, ఓకేనా, ఈ ర్యాంక్స్కి మీకు ఎటువంటి కాలేజీలో మనకైతే సీట్ అయితే వస్తున్నాయో ఆ కాలేజ్లో మంచి గ్రూప్ అయితే వస్తుందా, మీరు అనుకున్న గ్రూపు సిఎస్సి కావచ్చు, ఈసీఈ కావచ్చు, అనుకున్న గ్రూప్స్ ఏమైనా వస్తాయా, వీటన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, మీ అందరికీ ఈ వీడియో క్లారిటీగా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఈ వీడియోని తప్పకుండా అందరైతే వీడియో కింద కామెంట్ చేయండి, ఎగ్జామ్ అనేది ఎలా రాశారా అని చెప్పేసి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.